మిత్రులారా, గత 3 నెలలుగా నీట్ అనే మాట దేశంలో చాలా ప్రచారంలో ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్. ఆ నీట్ పరీక్షా పత్రాలు లీక్ కావడం, దాని మీద ఆందోళనలు, జంతర్ మంతర్ ఆందోళన, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన దేశవ్యాప్తంగా 3 నెలలుగా అందరికీ తెలిసి వచ్చాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అనుంగు పుత్రిక నీతి ఆయోగ్ నీట్కు కొత్త అర్థం చెప్పాలని ప్రయత్నం చేసింది. నీట్ అనే మాటను NEET అనే మాటకు మరొక అర్థం ఇచ్చి నీట్ పరీక్ష పత్రాల మీద జరుగుతున్న ఆందోళనను బహుశా పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసినట్టుంది. కానీ ఆ ప్రయత్నంలో బోల్తా పడి నాలిక కరుచుకొని నేను చెప్పింది అది కాదు అని మరొక ప్రకటన కూడా వారంలోనే ఇవ్వవలసి వచ్చింది. ఈ వివరాల్లోకి పోదాం. నీతి ఆయోగ్, NITI ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనే ఒక కొత్త సంస్థను 1951 నుంచి కొనసాగుతున్న ప్రణాళికా సంఘాన్ని, ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆయన 2014 మేలో అధికారంలోకి రాగానే 2014 ఆగస్టు 15న ఎర్రకోట మీద నుంచి చేసిన ఉపన్యాసంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తాము అని ప్రకటించారు. 1951 నుంచి పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ప్రణాళికలు రచించడానికి జరిగిన ఒక ప్రయత్నాన్ని రద్దు చేసి దాని స్థానంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం లేని కేంద్ర ప్రభుత్వ గుత్తాధికార సంస్థగా నీతి ఆయోగ్ను ప్రారంభించారు. ఈ నీతి ఆయోగ్ 12 సంవత్సరాలుగా చాలా ప్రణాళికలు రచించింది, చాలా పత్రాలు రచించింది. ఇప్పుడు కొత్తగా ఆగస్టు 3వ వారంలో రీఇమేజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ అట్ 2047 2047 నాటికి వికసిత్ భారత్ తయారు కావడానికి నైపుణ్యాలను పెంచడం గురించి నివేదిక ఇది. ఈ నివేదిక ఇప్పుడు ప్రత్యేకంగా విడుదల చేయవలసిన అవసరం లేదు. కానీ నీట్ గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో నీట్కి NEET అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కాదు, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ NEET అనే కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఉన్న జనాభాలో శ్రామిక జనాభా ఎంత, శ్రామిక జనాభా కాని జనాభాలో ఈ నీట్ జనాభా, నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ జనాభా ఎంత అని వారికి నైపుణ్యాలు పెంచడం ఎట్లా అనే పథక రచన కోసం ఈ రిపోర్ట్ విడుదల చేస్తున్నాను అని ప్రకటించింది. ఇది 103 పేజీల నివేదిక. నిజానికి దాంట్లో 50-60 పేజీలు కూడా సమాచారం లేదు. 3-4 పట్టికలు, 3-4 ముందు మాటలు, దాదాపు ప్రతి 2వ పేజీకి 3వ పేజీకి ఒక ఫోటో, చాలా ఆడంబరంగా ఆకర్షణీయంగా తయారైన నివేదిక 3 విషయాలు ప్రధానంగా చెప్పింది. మొట్టమొదటిది 2014-15 నుంచి, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగార్హత ఉన్న యువజనులకు శిక్షణ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నది. 7,67,00,000 మందికి శిక్షణ ఇచ్చాము. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే యువజనులకు శిక్షణ ఇవ్వడానికి 34,000 కోట్ల రూపాయలు కేటాయించాము. కనుక ఈ ప్రభుత్వం యువజనులకు శిక్షణ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నది అని ప్రగల్భాలు పలకడానికి, నిజంగా జరిగిందేమీ లేకపోయినా చాలా జరిగిందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసింది. దానితో పాటే నీట్ను ప్రవేశపెట్టి నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనే జనాభా దేశంలో 8.7 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు విద్యలో లేరు, వాళ్ళు ఉద్యోగంలో లేరు, వాళ్ళు శిక్షణ పొందడంలో లేరు. ఇటువంటి వాళ్ళు 8,70,00,000 మంది, అంటే 9 కోట్ల జనాభా నిరుద్యోగంలో ఉన్నారు, విద్యలో లేరు, శిక్షణలో లేరు అని ఈ పత్రం చెప్పింది. నిజానికి దేశంలో మొత్తం శ్రామిక జనాభా 40 కోట్ల చిల్లర. అందులో 9 కోట్ల మంది, అంటే ప్రతి 4గురిలో ఒకరు శ్రామిక జనాభాలో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న, శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభాలో ప్రతి 4గురిలో ఒకరు నిరుద్యోగంలో ఉన్నారు. అంటే నిరుద్యోగం గురించి చాలా
అదుపులో ఉంది, తక్కువగా ఉంది అని ప్రభుత్వం చెబుతున్న మాట అబద్ధం అని స్వయంగా నీతి ఆయోగ్ నివేదికే ప్రకటించింది. దీని మీద దేశవ్యాప్తంగా వెంటనే చాలా వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. దేశంలో నిరుద్యోగం ఎంత ఉన్నదో స్వయంగా నీతి ఆయోగ్ నివేదికే చెప్తున్నది అని వచ్చాయి. అప్పుడు వెంటనే నాలిక ఖర్చుకొని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మరొక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం కొన్ని పత్రికలలో ఒక మీడియా సెక్షన్లో మేం చెప్పిన నీట్ను మిస్రిప్రజెంట్ చేస్తున్నారు, దాన్ని నిరుద్యోగులుగా చూపుతున్నారు. 8,70,00,000 మంది నీట్ అనేవాళ్ళు నిరుద్యోగంగా మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదు. వాళ్ళు కేవలం విద్యలో లేరు, ఉద్యోగాలలో లేరు, శిక్షణలో లేరు. అది నిరుద్యోగం కింద చూపవలసింది కాదు. నిరుద్యోగం అని మరొక అంకె చూపెట్టాము అని ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఎవరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అట్లాగే మేము ఇచ్చిన ఈ నివేదిక 2020-2021లో నేషనల్ శాంపిల్ సర్వే అని ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. నేషనల్ శాంపిల్ సర్వే 78వ రౌండ్ జరిగింది 2020-21లో. అప్పుడు జరిగిన శాంపిల్ సర్వే ప్రకారం ఈ నివేదిక రాశాము. సరిగ్గా అప్పుడే కోవిడ్ వచ్చింది కాబట్టి చాలామంది విద్యలో లేరు, చాలామంది ఉద్యోగంలో లేరు, చాలామంది శిక్షణలో లేరు, అందువల్ల ఇది పొరపాటు వచ్చింది అని ఒకవైపేమో వారం రోజుల కింద కొత్త ప్రయోగం చేస్తున్నాము, నీట్కు కొత్త మాట కనిపెడుతున్నాము అని ఒక నివేదిక. వారం తిరగకుండానే అప్పుడు కోవిడ్ వల్ల లెక్కలు తప్పొచ్చాయి కాబట్టి ఈ లెక్కలు తప్పొచ్చాయి అని ఒక మెలిక వేసిన నీతి ఆయోగ్ ప్రహసనం ఇది. అట్లాగే ఇదే నివేదికలో మరొక అంశం కూడా చాలా చర్చనీయమైంది. దేశంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు, అర్హమైన ఉద్యోగాలు చేస్తున్నవారు 8.25% మాత్రమే. 100 మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ చదువుకు సరిపోయిన ఉద్యోగాలు చేస్తున్నవారు 8 మంది మాత్రమే. 92 మంది తమ చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు అని కూడా ఈ నివేదిక ప్రకటించింది. దాని మీద ఇంతవరకు వివరణ రాలేదు, కానీ ఈ నివేదిక సందర్భంగానే మాట్లాడుకోవాల్సిన మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నివేదికలో ఒక పేజీలో సెగ్మెంటెడ్ వ్యూ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ అని అచ్చువేశారు. ఒక్కసారి అది జాగ్రత్తగా చూడండి. దేశంలో మొత్తం జనాభా 145 కోట్లు కాగా అందులో శ్రామిక జనాభా 65,40,00,000 అంటే 45.1%. ప్రభుత్వానికి, గణాంక శాఖలకు శ్రామిక జనాభా అంటే ఏమిటి, శ్రామికులు అని ఎవరిని గుర్తించాలి అని నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాల్లోకి మనం పోనక్కర్లేదు. కానీ దేశంలో సగానికన్నా తక్కువ మంది మాత్రమే శ్రామిక శక్తిలో ఉన్నారు అనేది మొదటి అంశం. దానిలోనే ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అందులో 29,20,00,000 మంది మొత్తం శ్రామిక జనాభాలో 44.7% మంది వ్యవసాయ రంగంలో మాత్రమే ఉన్నారు. నిజానికి అంతమంది వ్యవసాయ రంగంలో అవసరం లేదు, కానీ ఇతర ఉద్యోగాలు లేక, పారిశ్రామికీకరణ లేక, పెరిగిన సేవా రంగంలో వాళ్ళకి ఉద్యోగాలు దొరకక ఇంతమంది వ్యవసాయ రంగంలో ఉంటున్నారు. 34 కోట్ల మంది పారిశ్రామిక సేవా రంగాల్లో ఉన్నారు. ఇది మొత్తం శ్రామిక జనాభాలో 52.2%. ఇందులో 15 లక్షల మంది మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఇవాళ అతిపెద్ద రంగాలలో ఒకటిగా, తయారీ రంగం కన్నా కూడా ప్రధానమైనదిగా గనుల తవ్వకం రంగం ఉంది. 15 లక్షల మంది అందులో ఉన్నారు. 34 లక్షల మంది విద్యుత్ రంగంలో, నీటి సరఫరా, అది తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, అటువంటి రంగంలో ఉన్నారు. 7,20,00,000 మంది తయారీ రంగంలో, పరిశ్రమలలో ఉన్నారు. 7,60,00,000 మంది పారిశ్రామిక రంగంలో ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది నిర్మాణ రంగంలో ఉన్నారు. అయితే ఈ నిర్మాణ రంగాన్ని ఉద్యోగంలో ఉన్న వాళ్ళగా శ్రామిక జనాభాలో చూపెడుతున్నారు, కానీ అది ఉద్యోగం కాదు. ఒక భవన నిర్మాణం అయిపోగానే ఉద్యోగం పోతుంది. కనుక 7,60,00,000 మంది నిశ్చితం కాని ఉద్యోగాలలో, హామీ లేని ఉద్యోగాలలో, భద్రత లేని ఉద్యోగాలలో ఉన్నారన్నమాట. 18,90,00,000 మంది సేవా రంగంలో ఉన్నారు. ఈ మొత్తం ఉద్యోగస్తులలో 77% సేవా రంగంలో మాత్రమే ఉన్నారు. నిరుద్యోగులు 2 కోట్లు అని ఈ లెక్క ప్రకటించింది. ఈ లెక్కలో ఉన్న అబద్ధాల గురించి, వక్రీకరణల గురించి మాట్లాడుకుందాం. కానీ దేశంలో ఇప్పుడు మొత్తం నిరుద్యోగుల సంఖ్య
2 కోట్లేనట. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ స్వయంగా తన ఉపన్యాసాలలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అని అన్నారు. ఇప్పటికీ 12 సంవత్సరాలలో కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలేదు. దేశంలో 10 కోట్లో 15 కోట్లో 20 కోట్లో నిరుద్యోగులు ఉండగా 2 కోట్ల మంది మాత్రమే, 3.1% మంది మాత్రమే. ఈ 3.1% అని ఎందుకు చెప్తున్నారంటే ఉద్యోగానికి అర్హమైన వయో పరిమితిలో ఎంతమంది ఎంత శాతం నిరుద్యోగులుగా ఉన్నారు అనేది నిరుద్యోగ రేటు కింద చూపెడతారు. నిరుద్యోగ రేటు 5% ఉంటే చాలా ఎక్కువ అంటారు, అందుకని 3.1% అని చూపెడుతున్నారు. అక్కడి నుంచి రెండో రంగంలోకి వద్దాం. శ్రామిక శక్తికి బయట 79 కోట్ల 60 లక్షల మంది, దాదాపు 80 కోట్ల మంది శ్రామిక శక్తికి బయట ఉన్నారు. వాళ్ళు దేశ జనాభాలో 54.9%. అందులో మొట్టమొదటిది నీట్ యువత, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. వీళ్ళు 8 కోట్ల 70 లక్షల మంది, 11%. అంటే వాళ్ళు శ్రమ చేయడానికి, ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు ఈ ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాలు కల్పించడం లేదు. 29 కోట్ల మంది విద్యలో ఉన్నారు. వాళ్ళు ఉన్నత విద్యలో ఎందరు ఉన్నారు, మాధ్యమిక విద్యలో ఎందరు ఉన్నారు, ప్రాథమిక విద్యలో ఎందరు ఉన్నారు, ఆ లెక్కలు కూడా వేశారు. 27 కోట్ల మంది నాన్ వర్కింగ్, నాన్ స్టూడెంట్స్. వీళ్ళలో కొందరు 59 ఏళ్ల కన్నా పైన ఉన్నవాళ్ళు, కొందరు 5 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు. వీళ్ళ జనాభా 59 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ జనాభా 16 కోట్ల మంది ఉంది. అంటే వృద్ధాప్య పింఛన్తో సహా వృద్ధాప్య సౌకర్యాల వ్యవస్థ నిర్మాణం కావాల్సి ఉన్నది, అది లేదు. చివరిగా ఇతరులు అని ఒకటేశారు. ఒక్కసారి టేబుల్ చూడండి. 14 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు. వాళ్లను 1.8% అనేసారు. దాని ముందరే 27 కోట్లు 34 అయినప్పుడు 14.7 కోట్లు 18% అవుతుంది. 14 కోట్ల 70 లక్షలు 18% అవుతుంది. 1.8% అంటే అచ్చు తప్పులు కూడా సరి చూసుకోరంత అబందరగా మన మహాఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది. 18.3% అని వేయవలసింది 1.8% అని వేశారు. అక్కడితో కూడా అయిపోలేదు. కింద మీరు ఒక్కసారి టేబుల్ను జాగ్రత్తగా చూడండి. ఫుట్ నోట్స్ ఉన్నాయి, 1, 2, 3 అని వరుసగా. ఫుట్ నోట్ నెంబర్ 7 లేదు. కింద ఫుట్ నోట్ నెంబర్ 7 ఏమిటో రాసింది. అట్లాగే ఫుట్ నోట్ నెంబర్ 9 లేదు, ఫుట్ నోట్ నెంబర్ 10 లేదు. ఫుట్ నోట్ నెంబర్ 12కి ఇక్కడ ఫుట్ నోట్ నెంబర్ 12 లేదు. పైగా ఈ ఘనమైన నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే ఒక అమెరికాలోని పెద్ద కన్సల్టింగ్ గ్రూప్ ఉన్నది, దాని సహాయంతో చేశాము అని కూడా చెప్పుకున్నారు. ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ తప్పుడు లెక్కల, తప్పుడు అంచనాల, వక్రీకరణల పత్రం తయారైంది. ఇదంతా నీట్ అనే ఒక కొత్త మాట సృష్టించడానికి, నీట్ అని వివాదంలో ఉన్న ఒక మాటను పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం బోల్తా పడింది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.